మోడీ తర్వాత ఎవరు? భారతీయ రాజకీయాల్లో ఇది వందల కోట్ల మంది ప్రశ్న. 2014లో నరేంద్ర మోడీ భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత దేశ రాజకీయ గమనాన్ని పూర్తిగా మార్చివేశారు. 10 ఏళ్ల పాలన నుండి ప్రజల పాలన అని చెప్పిన మోదీ ప్రజల మద్దతుతో 2 సార్లు వరుసగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2019 తర్వాత అయితే కేంద్రంలో మోడీ అంటే వ్యక్తి కాకుండా మోడీ అంటే ఒక వ్యవస్థ అని చెప్పొచ్చు. అయితే మూడవసారి కూడా ఆయన అధికారంలోకి వచ్చారు. కానీ వయస్సు, రాజకీయ వ్యూహాలు, భవిష్యత్తు లెక్కల్లో ఇప్పుడే మొదలవుతుంది అసలు ప్రశ్న. మోడీ తర్వాత ఎవరు? ఈ ప్రశ్నకి ఒక ఖచ్చితమైన సమాధానం లేదు. ఎందుకంటే మోదీ తర్వాత పీఎం అభ్యర్థిగా ఎవరు వస్తారు అన్నది కేవలం పార్టీ నిర్ణయమైతే కాదు. అది రాష్ట్రీయ పరిస్థితులు, ప్రజల స్పందన, రాజకీయ అవసరాలు, ఆర్ఎస్ఎస్ చిత్తశుద్ధి అన్ని కలిపి జరిగే ప్రక్రియ. మొదటగా మోదీ తర్వాత పీఎం పదవికి ఎలాంటి అర్హతలు ఉండాలి అంటే దేశవ్యాప్తంగా గుర్తింపు ఉండాలి, రాష్ట్ర రాజకీయాల కంటే దేశ రాజకీయాల్లో ప్రజాదరణ ఎక్కువ ఉండాలి, ఆర్ఎస్ఎస్ కు దగ్గరగా ఉండాలి, బహుళ భాషల పట్ల స్పష్టత అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అలాగే శుద్ధమైన రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, మోడీ తరహాలో మాస్ కన్విన్సింగ్ పవర్ ఉండాలి. ఇలా చూస్తే బీజేపీలో చాలా మంది నేతలు ఉన్నారు, కానీ అందరిలోనూ ఒకే స్థాయి ప్రజాదరణ లేదు. ఇప్పుడు మోడీ తర్వాత లీడర్షిప్ రేసులో ఉన్న కొంతమంది కీలక నాయకులు, వారి యొక్క కెపాసిటీల గురించి మాట్లాడుకుందాం. ఇందులో మొదటగా వినిపించే పేరు అమిత్ షా. ఈయన మోదీకి అత్యంత నమ్మకస్తుడు, అలాగే బీజేపీ సంస్థాగత వ్యూహాల పితామహుడు, అలాగే ఎన్నికల యంత్రాంగంలో యుద్ధ మార్గదర్శకుడు అండ్ 2019లో అందించిన విజయం ఆయన పక్కా ప్రణాళికలకు ఫలితం. కానీ దేశ ప్రజలలో మోడీ స్థాయి వ్యక్తిత్వం అమిత్ షాకి ఉందా అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఎక్కువగా మౌనంగా ఉంటారు, క్లాస్ వారీలో ఓకే, కానీ మాస్ ఆకర్షణ తక్కువ. ఇక రెండవది యోగి ఆదిత్యనాథ్. ఈయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, అలాగే హిందుత్వ బ్రాండ్ ను దేశవ్యాప్తంగా తీసుకెళ్లగలిగిన నాయకుడు, అలాగే యువతలో మంచి క్రేజ్ ఉంది అండ్ డిసిషన్స్ తీసుకునే ధైర్యం, టీవీ కనిపిస్తుంది. కానీ హిందుత్వ మోతాదు ఎక్కువ, లౌకికత విషయంలో తటస్థత తక్కువ. కాబట్టి ఆర్ఎస్ఎస్, బీజేపీలో కొంతమంది ఈ స్టైల్తో సంతోషంగా అయితే లేరు. ఇక మూడవ పేరు నితిన్ గడ్కరీ. ఈయన కేంద్ర మంత్రి, మోడీ కేబినెట్ లో ప్రజలకి ఎక్కువ నచ్చిన నాయకుల్లో ఈయన కూడా ఒకరు. అలాగే తన పనితీరు ఆధారంగా గుర్తింపు తెచ్చుకున్న నేత. రోడ్లు, హైవేల అభివృద్ధిలో ఆయన పాత్ర అద్భుతం. కానీ గడ్కరీ పర్సనల్ పాపులారిటీ కంటే ఆర్గనైజేషన్ అభిమానం ఎక్కువ. మోడీ తరహాలో మాస్ లీడర్ అయితే కాదు. ఇక నాలుగవది జేపీ నడ్డా. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, సంస్థా వర్గంలో బలమైన వ్యక్తి ఈయన. కానీ ప్రజల్లో గుర్తింపు తక్కువ. రాజకీయ మౌలికత మామూలుగానే ఉంటుంది, కానీ చరిస్మాటిక్ పర్సనాలిటీ అయితే లేదు. మోడీని రీప్లేస్ చేయగలగడం దాదాపు అసాధ్యం. ఇక ఐదవ పేరు రాజ్నాథ్ సింగ్. ఈయన సీనియర్ మోస్ట్ నేత, మోడీకి ముందు ప్రధాని అభ్యర్థిగా బలమైన నాయకుడు, కేంద్ర హోంమంత్రిగా, రక్షణ మంత్రిగా పనిచేసిన అనుభవం, అలాగే పెద్దలలో మంచి ఇమేజ్ ఉంది. కానీ వయసు కారణంగా ఇప్పుడు టార్గెట్ చేయడం లేదు. పార్టీ ఆయన్ను తాత్కాలికంగా ఒక చేంజ్ లీడర్ గా మాత్రమే చూస్తుంది. మోడీ తర్వాత లీడర్షిప్ కోసం ప్రచారంలో సంస్థాగతంగా నడుస్తున్న వారు కూడా ఉన్నారు. కానీ రాజకీయాల్లో కొన్ని సర్ప్రైజ్ ఎంట్రీలు చరిత్రను తిరగరాస్తూ ఉంటాయి. మోడీ కూడా అప్పట్లో అదే మాదిరిగానే ఎంట్రీ ఇచ్చారు. అందుకే ఇప్పుడు జనాలు, మీడియా, రాజకీయ విశ్లేషకులు చూస్తున్న కొన్ని కొత్త పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అంటే హిమంత్ బిశ్వ శర్మ. ఈయన అస్సాం ముఖ్యమంత్రి. ఈయన కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారిన తర్వాత అస్సాంను సంపూర్ణ హిందుత్వ బ్రాండ్ గా మార్చిన నాయకుడు. తూర్పు భారతదేశం నుంచి దేశ రాజకీయాల్లో వస్తున్న అరుదైన శక్తిగా హిమంత్ శర్మ ఎదుగుతున్నారు. డిబేట్లలో నేరుగా మాట్లాడే ధైర్యం, మోడీ తరహా దూకుడుతో నిర్ణయాలు తీసుకునే శైలి ఈయనకు ఉంది. అలాగే హిందీ భాషలో బలహీనత ఉన్నా కూడా సెకండ్ లెవెల్ మోడీ లాగా ఎదిగే సామర్థ్యం ఉంది. ఇక హిందుత్వం పటిష్టంగా ఫాలో అయ్యే వర్గాలకి చాలా నచ్చేటువంటి నాయకుడు ఈయన. తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. ఈయనకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో కూడా ప్రభావం చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మోడీ తర్వాత ఇతను పార్టీకి న్యాయపరమైన మధ్యస్థాయి ప్రత్యామ్నాయం అని కొందరు అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ మహారాష్ట్ర రాజకీయాల్లో ఎక్కువగా దూకుడుగా వ్యవహరించలేకపోవటం వల్ల రాజకీయంగా నిలదొక్కుకోలేకపోయాడు. ఇంకా జాతీయ స్థాయిలో స్థిరంగా ఎదగడానికి టైం పడుతుంది.
నెక్స్ట్ స్మృతి ఇరానీ, బహుశా బీజేపీలో ఆశించిన ఒక మహిళా ముఖ చిత్రం. ఈమె యూత్, మీడియా, సోషల్ మీడియా వినియోగదారుల్లో మంచి గుర్తింపు ఉన్న నేత. భిన్నంగా మాట్లాడగలిగే స్టైల్, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి. కానీ మోడీ తరహా మాస్ లీడర్ అయితే కాదు. కానీ బహుశా మహిళా ఫేస్ గా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అలాగే గాంధీ ఫ్యామిలీకి ఎదురుగా నిలబడి అమేథీలో గెలిచిన చరిత్ర ఒక బలమైన స్టేట్మెంట్ అన్నమాట. ఇక నెక్స్ట్ పవన్ కళ్యాణ్, బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన నాయకుడు. పవన్ కళ్యాణ్ కు ఇప్పటి వరకు పొలిటికల్ వెయిట్ తక్కువగా ఉన్న మోడీ తర్వాత లీడర్షిప్ లో పోరులో ఆల్టర్నేటివ్ ఫేస్ గా బయటకు వచ్చే ఆసక్తికరమైన పర్సనాలిటీ ఉంది. సినిమాల క్రేజ్, యూత్ కనెక్ట్, భాషలపై పట్టుదల ఉండటం వల్ల కమ్యూనికేషన్ లో బలం ఉంది. కానీ ప్రత్యక్షంగా బీజేపీ ముల్లోక నేతగా ఎదగాలంటే ఇంకా రాజకీయంగా ఎంతో పరిపక్వత అవసరం. దేశ స్థాయిలో క్రెడిబిలిటీ పెరగాలంటే మరో 5 సంవత్సరాలు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. చివరగా మోదీ తర్వాత నాయకత్వ ఎంపికలో ఆర్ఎస్ఎస్ అభిప్రాయం కీలకమవుతుంది. బీజేపీ రాజకీయాల్లో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏ స్థాయిలో ఉందో తెలిసిన వారికి ఇది పెద్ద విషయమేం కాదు. కానీ చాలాసార్లు అనుకోని నాయకుల్ని ఆ సంస్థ ప్రొజెక్ట్ చేసింది. వాజ్పేయి అలాగే మోడీ దీనికి ఉదాహరణ. అంతర్జాతీయంగా దేశాన్ని ప్రాతినిధ్యం చేసేలా దేశభక్తితో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న నాయకుడిని ఆర్ఎస్ఎస్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన నాయకుడే పీఎం అభ్యర్థిగా ఉండాలి అనే విధానం కూడా పార్టీకి ఉంటుంది. మోడీ తర్వాత పదవి కావాలంటే ఉండాల్సిన 3 ఫ్యాక్టర్లు: జాతీయ స్థాయిలో గుర్తింపు, ఆర్ఎస్ఎస్ మద్దతు, ఎన్నికల్లో గెలిపించగల సామర్థ్యం. ఈ 3 లేకపోతే ఎవరైనా కూడా ముందుకు రావడం చాలా కష్టం. మోదీ సొంతంగా ఈ 3 టికెట్లు సాధించినవాడు. ఇక తర్వాతి నాయకుడు కూడా ఇలాంటి వాడే కావాలి. కాబట్టి మోడీ తర్వాత ఎవరు అనే ప్రశ్నకు ఒక ఖచ్చితమైన పేరు ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ ఇప్పటి వరకు ఉన్న రాజకీయ రీతిలో చూస్తే ఒక కొత్త మొహం, యూత్ లో క్రేజ్ ఉన్న, హిందుత్వంను పకడ్బందీగా పట్టుకున్న, కమ్యూనికేషన్ స్కిల్స్ గల నేత బీజేపీ కొత్త ప్రధానిగా వచ్చేందుకు అధికంగా అవకాశాలు ఉన్నాయి. ఆ కొత్త పేరు ఇప్పుడు జనం ముందు ఉన్నవారేనా లేక ఇంకా వెనకే ఉన్నవాడా అన్నది ఇంకో 4 సంవత్సరాల్లో తెలుస్తుంది. వీడియో చూస్తున్న వారెవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.